ఈరోజు మీ జీవితంలో యూ మైట్ డూ ఎ సింపుల్ వర్క్, ఏదో ఒక సామాన్యమైన ఉద్యోగం, లేకపోతే ఒక సామాన్యమైన జీవితం, లేకపోతే ఏదో చదువుకుంటున్నారు. ఏదో మీ జీవితంలో లోక దృష్టిలో చూస్తే చిన్నదే అయి ఉండొచ్చు. లేకపోతే అదే సమయంలో ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్, ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీ, ఏదో ఒక పెద్ద ఇది ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. కానీ వీరైనా వారైనా యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. మనము దేవుని చిత్తంలో మన జీవితాన్ని జీవిస్తే మాత్రమే, ఆయన మహిమ కొరకు మనం జీవిస్తే మాత్రమే, ఆయన సాక్షులుగా మనం ఈ లోకానికి కనబరుస్తే మాత్రమే. డు యు అండర్స్టాండ్ ద టర్మ్స్ అండ్ ద కండిషన్స్? ఓన్లీ గాడ్, దేవుని కొరకు ఆయన చిత్తంలో ఆయన సాక్షులుగా ఆయన ప్రజలుగా జీవిస్తే మాత్రమే మన నోటి మాటలో దేవుని అధికారం ఉంటుందండి. యు అండర్స్టాండ్? మనము పాపము చేస్తూ దేవుని అధికారాన్ని వాడలేము. మన ఇష్టంలో జీవిస్తూ దేవుని అధికారాన్ని వాడలేము. మనము దేవునికి విరోధమైన కార్యములు, విరోధమైన క్రియలు, విరోధమైన తలంపులు కలిగి దేవుని అధికారాన్ని వాడలేము. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే దేవుని నామంలో మీకు అధికారం ఉందండి. ఆయన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి అధికారం ఉందండి. ఈరోజు మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, అపవాది మిమ్మల్ని ఏ రీతిగా దాడి చేస్తున్నారో, మనుషులు మిమ్మల్ని ఎలాగా కృంగదీసే మాటలు మాట్లాడుతున్నారు, మనుషులు ఎన్ని మీకు విరోధంగా తీసుకొస్తున్నారేమో, బట్ ఈరోజు మనుషుల ముందు మనం ఏమీ పోరాడాల్సిన అవసరం లేదు. వీఆర్ జస్ట్ అ ల్యాంబ్, చిన్న గొర్రె పిల్లల్ని. కానీ మనం ఆత్మ రంగంలో అపవాదిని ఎదిరిస్తాం. వి రోర్ ఇన్ ప్రేయర్, గద్దిస్తామండి. రే పోరా, నువ్వు బయటికి పోరా, యేసు నామంలో పో. అధికారం కలిగిన నామం. ఈరోజు మీ కుటుంబంలో సమాధానం లేదేమో, మీరు జీవించే విధానంలో సమాధానం లేదేమో, ఎన్నో దాడులు, వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయేమో. కానీ దేవుడు అంటాడు, నువ్వు నా చేతుల్లో సమర్పించుకో, నువ్వు నా చిత్తంలో జీవించు. నీవు నా చిత్తంలో జీవించిన ప్రతిసారి నా అధికారము, ఎందుకంటే నేను నీ కొరకు ఉద్దేశించినప్పుడు, ద పర్మిషన్, ద కమిషన్ దట్ ఐ గివ్ యూ, యు ఆల్సో హ్యావ్ మై అథారిటీ. అనుకుని చూడండి, మన భారతదేశం నుండి నేను ఇందాక చెప్పాను, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే కానీ నేను అక్కడికి వెళ్ళి, నేను ఇండియాలో ఎమ్మెల్యే అంటే ఏమంటారు, నువ్వు అక్కడికి వెళ్ళి పరిపాలించుకుంటారు. కానీ ఇండియా నుండి అంబాసిడర్ అని ఉంటాడు. యు సీ అంబాసిడర్. ఈ అంబాసిడర్, ఇండియన్ అంబాసిడర్ ఎక్కడ ఉంటాడో తెలుసా? అమెరికాలో. ఎక్కడికి ఏ దేశంలో ఆ దేశంలో ఉంటాడు. ఆ దేశంలో నేను ఇండియన్ అంబాసిడర్ అని చెప్పండి, సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, కాపుదల ఇవ్వాల్సిందే, ఆయనకి అధికారం ఇవ్వాల్సిందే, సలాం కొట్టాల్సిందే. ఎందుకని? ఆయన ఆ దేశపు రాయబారుడు కాబట్టి. ఈరోజు దేవుడు అంటాడు, మీరు నా శిష్యులైతే యు ఆర్ మై అంబాసిడర్స్, విచ్ మీన్స్ నీ మీద చేయి పెట్టాడు అనుకో ఎవడన్నా, మొత్తం రాజ్యం దిగాల్సిందే. తెలుసా అండి? ఒక దేశపు అంబాసిడర్ని, ఇక్కడ అమెరికా అంబాసిడర్ని ఎవరన్నా ఒకరు దాడి చేయాలని చూద్దాం, మొత్తం వస్తుంది అక్కడ వైట్ హౌస్ నుంచి కాలు. ఎవడిని అడిగి పెట్టాడు, ఎవడు చేసింది, ఎవడాడు, వెంటనే శిక్ష. దేవుడు అంటాడు, యు ఆర్ మై అంబాసిడర్స్, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, మీరు నా వారు. మీకు ఏదైనా అవుతే పరలోకం మొత్తం దిగాల్సిందే. ఏ చీకటి మిమ్మల్ని మొత్తంగా అధికారం లేదు. కానీ దేవుడు అంటాడు, ఆర్ యు మై అంబాసిడర్ ఫస్ట్? అలా జీవించాలి. మనము ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులు, ఆయన సొత్తుగా జీవిస్తే దేవుడు అంటాడు, నో వెపన్ దట్ ఫార్మ్స్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తలదు. ఈ సమయం మీ జీవితంలో జయం లేకపోతే, మనుషులు మాట్లాడచ్చు, మనుషులు హింసించవచ్చు, మనుషులు ఏమైనా చేయొచ్చు, మీకు మీ మీద విరోధ సాక్ష్యాలు రావచ్చు, మనుషులు మిమ్మల్ని అణిచి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. వాట్ ఎవర్ కెన్ హ్యాపెన్, గాడ్ ఇస్ సేయింగ్ ప్రే, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రార్థన శక్తి ఉంది. లోకం దృష్టిలో చిన్న కనబడచ్చు, కానీ నేను స్పిరిచువల్ లెవెల్లో ఐ హ్యావ్ గివెన్ యూ ద అథారిటీ. నా నామంలో అధికారం ఉంది.